MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. బో ఇన్నున్నాయా ఇన్నున్నాయమ్మా ఇది యాక్చువల్ మామూలుగా నాకు నా పర్సనల్ డౌట్ పెళ్లి చేసుకుంటా నేనా యా చేసుకుంటా అంటే కరెక్ట్ పర్సన్ దొరికితే ఫస్ట్ షూర్. ఎవరైనా ఏమైనా ప్రపోజల్ కానీ మాట్లాడడం ప్రపోజల్స్ వస్తూనే ఉంటాయి కానీ నేను సేఫ్గా ఐ మీన్ ఎట్లా అంటే ఇమోషనల్లీ ఇంటెలిజెంట్ మనిషి కావాలి లైఫ్లో. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు నన్ను టాంబాయ్ అంటారు, నన్ను మొగోడ్లాగా అంటారు, మ్యాస్క్యులిన్ అంటారు. లేదా ఇప్పుడు నాకు అమ్మాయి వచ్చినా అబ్బాయి వచ్చినా ఇప్పుడు నాకు ఎలాంటి మనిషి కావాలి అంటే నేను పెద్ద మనిషి అంటే అందరి జీవితంలో అమ్మని అయిపోయాను చెప్పా కదా, నాకు ఆ బాధ్యత అలసిపోయా. ఓకే నేను చిన్న పిల్లని అవ్వగలుగుతా అనే ఒక కాన్ఫిడెన్స్ నాకు వచ్చినప్పుడు, అనే ప్రూఫ్ దొరికినప్పుడు ప్రాబబ్లీ ఐ కెన్ థింక్. మీరు సొసైటీ కోసం ఆలోచించి సొసైటీ కోసం మాట్లాడుతున్నారు అంతే కదా. మిమ్మల్ని సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందని అనుకుంటున్నారు? సంబంధం లేదు. ఎందుకు? హీరోలు ఎప్పుడు సొసైటీ పీపుల్ ప్లీజర్లు కాదు హీరోలు. ఆ సొసైటీ నాకు లాభం వచ్చినా లేకున్నా నా వల్ల సొసైటీ బాగుపడుతుందని డిసైడ్ చేసుకునేటోడే ఫ్రీడమ్ ఫైటర్ అయ్యిండు. భగత్ సింగ్ అయినా ఎవరైనా సరే ప్రాణం పోతుందని తెలుసు, రిస్క్ ఉందని తెలుసు, దీనివల్ల నన్ను గుర్తిస్తాడా గుర్తించరా అని పట్టించుకోరు. నా వల్ల బాగుపడుతుంది దేశం, నేను బలైనా సరే నాకు కష్టం వచ్చినా సరే నేను సఫర్ అయినా సరే నేను చేసే పని వల్ల నలుగురు బాగుపడతారు అని అర్థం చేసుకున్నాడు హీరో అవుతాడు. ఈ సొసైటీలో మీ ఫ్యామిలీ కూడా మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుందా మిమ్మల్ని? సంబంధం లేదు నాకు, నన్ను ఎవరు యాక్సెప్ట్ చేయాలని నా సంబంధం నాకు లేదు. నన్ను నేను యాక్సెప్ట్ చేసుకున్నాను అది నాకు ఇంపార్టెంట్. నా కుక్ యాక్సెప్ట్ చేసింది నాకు అది చాలు. సడన్గా మీరేంటి సందీప్ రెడ్డి మంగళ మాట్లాడతా? నేను ఎప్పుడు ఇట్లానే మాట్లాడా నార్మల్గా జస్ట్ కంపేర్. ఫేమస్ అయింది అందుకే కదా. బేసికలీ మీ యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ అవుతుంది? బాగానే అది పోతుంది. ఒక పార్ట్ ఆఫ్ రెవెన్యూ కోసమేనా మీరు స్టార్ట్ చేసి? పార్ట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఇప్పుడు నేను ట్రీట్మెంట్ అంతా అయ్యి చలో నేను కొంచెం మెల్లిమెల్లిగా వర్క్ చేద్దాము అని స్టార్ట్ చేసి మొత్తం అన్ని ఛానల్స్ తిరిగా, టీవీ ఛానల్స్ తిరిగా, న్యూస్ ఛానల్స్ తిరిగా, యూట్యూబ్ ఛానల్స్ తిరిగా, మూవీ ఆఫీస్లో అందరినీ కాంటాక్ట్ అయ్యా. నాకు అర్థమైందంటే నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ, నోబడీ వాంట్స్ టు వర్క్ విత్ మీ. నా ఇంటర్వ్యూలు కావాలి, నా కంటెంట్ కావాలి, కానీ నాకు ఆదాయం ఇచ్చే ఇంట్రెస్ట్ ఎవరికి లేదు. ఇది నాకు అర్థమైపోయింది. సో నేనే గుడవాలి. సో సాగర్ అని నా ఫ్రెండ్ ఉన్నాడు, హైదరాబాద్ నైట్స్ అని ఒక సినిమా డైరెక్ట్ చేసిన 23లో బెడ్రిడన్ అవ్వకముందు. సో అది ఇంకా రిలీజ్కి ఉంది, పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. ఆ సినిమా డైరెక్టర్ నాకు సినిమా బండికి డిఓపి అనమాట తను. సో తను ఫ్రెండ్ అయ్యాడు. నేను పడిపోయిన టైంలో నాకు క్రౌడ్ ఫండ్ క్యాంపెయిన్ రేజ్ చేయడము, నాకు రెగ్యులర్గా కొంత గొప్ప డబ్బులు. ఇప్పుడు నాకు సాగర్ కూడా వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దట్ హెల్ప్స్ మీ కన్సిస్టెంట్లీ. అంటే నా దగ్గర నుంచి నన్ను బాధ పెట్టకుండా, నన్ను ఎక్స్ప్లాయిట్ చేయకుండా, నన్ను అబ్యూజ్ చేయకుండా ట్రూ హార్ట్తోని ప్యూర్ ఫ్రెండ్షిప్తోని నాకు హెల్ప్ చేస్తున్న 2-3 మనుషుల్లో సాగర్ కూడా. సో సాగర్ ఏమన్నాడంటే, నువ్వు టెన్షన్ పడక గాయత్రి, మనకి ఇది ప్రాబ్లం, దీని సొల్యూషన్ ఉండకుండా ఉండదు, విల్ డూ సంథింగ్, విల్ స్టార్ట్. నేను ప్రొడ్యూస్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్కి నేను సపోర్ట్ చేస్తాను. కానీ బాల్కనీ చిత్రాలు అని తన ప్రొడక్షన్ హౌస్ ఉంది. సో తను కూర్చొని నువ్వు ఏం చేస్తావు, నువ్వు యూట్యూబ్ కంటెంట్ చేసుకుంటూ వెళ్ళు, తను పోస్ట్ ప్రొడక్షన్ నేను చూసుకుంటా, రిలీజ్ నేను చూసుకుంటా, ఫైనాన్స్ ఎట్లా చేద్దాం. ఇప్పుడు నాకు రాదు పని, నువ్వు కొత్త నేను కొత్త, నేను ఫిల్మ్ మేకర్ని, నాకు యూట్యూబ్తో సంబంధం లేదు, బట్ విల్ ట్రై డూయింగ్ సంథింగ్ అని చెప్పి అలా స్టార్ట్ చేసాం. అంటే ఇప్పుడు యూట్యూబ్ ఎందుకు ఉంది అంటే, నా వాయిస్ ఇప్పుడు ఒక యాక్ట్రెస్ అన్న తర్వాత, ఒక పబ్లిక్ పర్సన్ అన్న తర్వాత యూ షుడ్ బి అలైవ్ ఇన్ ద మీడియా. సో దట్ ఈస్ వన్ రీజన్. ప్రతిసారి వేరే యూట్యూబ్ ఛానల్స్కి వెళ్తే రాంగ్ టైటిల్స్ వేసి నా పేరంతా ఖరాబ్ చేసారు. నేను ఎంపవర్ చేద్దామని వస్తే నన్ను డిస్పవర్ చేసేసారు. సో వేరేళ్ళ దగ్గరికి వెళ్ళి నా పేరు పాడు చేసుకోవడం ఎందుకు, నా వాయిస్ నా ఫస్ట్ హ్యాండ్ వాయిసే వెళ్ళాలి, వేరేళ్ళ కంట్రోల్లోకి వెళ్ళకూడదు, నా ఇమేజ్ నా కంట్రోల్లో ఉండాలనే ఉద్దేశంతో నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నా. దీనివల్ల ఇప్పుడు ఏంటి, ఇప్పుడు డెమో షూట్ ప్లాన్ చేస్తున్నా, సినిమా స్టోరీ ఒకటి పెట్టుకొని. మళ్ళీ సాగరే నా డెమో షూట్కి కూడా డబ్బులు పెడుతున్నాడు. సో ఇప్పుడు యాక్చువల్గా మొన్న షూట్ చేయాల్సింది, హీరో కోసం వెతుకుతున్నా. మీ డైరెక్షన్కి మీకు మంచి అవార్డ్స్ వచ్చాయని విన్నా. మీకు ఆ టాలెంట్ కూడా ఉంది కదా? ఉంది, టాలెంట్ ఒకటి సరిపోతుందా? చాలా మందికి తెలుసు లేదు కదా మీ డైరెక్షన్, మీ అవార్డ్స్కి, మీ అవార్డ్స్ గురించి. చిన్న చేసా, సినిమాలు చేయలేదు కదా, సినిమా చేస్తే ఆ చిన్న వాటికి అన్ని వచ్చాయంటే పెద్ద చేస్తే ఎలా వస్తుందో. మీ థాట్ ప్రాసెస్కి, మీకు దానికి అంటే ఎలాంటి హీరో కావాలి? ఇది ఒక లవ్ స్టోరీ చేస్తున్నా. ఈ లవ్ స్టోరీలో 40-year-old ఫీమేల్, 30-year-old మేల్. నేను పనికిరానా? అది మాట్లాడదామా అనుకుంటున్నారు లోపల, అంటే ఫస్ట్ టైం కదా మనం కలవడము. కింద రాగానే శివ ఏజెంట్ ఉంటుంది, శివని అడుగుదామా, 29-30 దగ్గరలో సరిపోయావు శివ కరెక్ట్.
సో ఈ సినిమా మొత్తం లవ్ రొమాన్స్. ఓకే, నీకు ఓకేనా? నాకు ఓకే. సరే అయితే అయిపోయినాక మాట్లాడు. మాట్లాడు. రెమ్యునరేషన్ ఇవ్వలేను, పేద డైరెక్టర్. నాకు రెమ్యునరేషన్ తో అవసరం లేదు, కంటెంట్. సరే డెమో వరకు అయితే, డెమో షూట్ వరకు అయితే చూద్దాం. తర్వాత ఎప్పుడు జాబ్ చేయాలని అనిపించలేదా మీకు? అనిపించే అన్ని తిరిగా. నేను ఏం జాబ్ చేయగలుగుతానో దాన్ని బట్టి అన్ని ప్లేసెస్లో తిరిగా. చూడాలి, ఇంకా ఐమ్ ట్రైంగ్ టు ఫిగర్ అవుట్. ఇప్పటికీ మీకు చెప్తేనా మరి 3 నెలలు అవుతుంది నేను రూమ్ రెంట్ కట్టుకొని. కాకపోతే మా ఓనర్ ఏంటంటే, నేను 10 ఏళ్ళ నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళ ఫస్ట్ నేను 2 bedroom 2 BHKలో ఉండేదాన్ని. మళ్ళీ ఇప్పుడు నాకు పెంట్ హౌస్ కావాలి అని మొండికి చేస్తే, మా షిజ్జుగాడు ఉన్నాడు, సన్లైట్ లేదు, నాకు విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది, సన్లైట్ కావాలి అని చెప్పి పెంట్ హౌస్ అంటే మా అందే ఉంది ఇంకోటి చూడని, మళ్ళీ అక్కడ 4 years ఉన్నా, మళ్ళీ ఇక్కడ ఆల్మోస్ట్ 11 years నుంచి సేమ్ ఓనర్స్ అనమాట. సో వాళ్ళు ఏంటంటే నా మీద అభిమానం ఏంటంటే, ఒక్కతే కష్టపడుతుంది, ఒక్కతే మళ్ళీ అలర్ చేయను, మళ్ళీ కాలనీలో ఏమైనా లొల్లులు అయితే నేను వెళ్ళి చూస్తుంటా. సో అట్లా కోవిడ్ టైంలో కూడా చాలామంది సఫర్ అవుతూ కన్స్ట్రక్షన్స్ అవుతుంటే వాళ్ళందరికీ ఒక 300 ఫ్యామిలీస్కి ఫుడ్ సప్లై చేసిన, ఎన్జిఓస్తో టైఅప్ చేసి, టీవీ ఛానల్స్లో లైవ్ ఇచ్చి, నా ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో లైవ్లు ఇచ్చి, అలా అయినా ఎన్జిఓస్తోని వేరే కంట్రీస్ నుంచి డబ్బులు పంపించి అలా చాలామందికి సెట్ చేశాను అనమాట. సో కాలనీలో అందరూ బేసిక్గా నన్ను గుర్తుపట్టి నాకు రెస్పెక్ట్ ఇస్తారు. నాట్ జస్ట్ బికాస్ ఐమ్ అన్ యాక్ట్రెస్, బికాస్ దెర్ ఇస్ అట్లా. సో అట్లా మంచితనం కొద్దీ సరే వెయిట్ చేస్తాలే గాయత్రి అయినప్పుడు చేద్దు కానీ అలా మా ఓనర్స్ కూడా కొంచెం. నాకు వింటుంటే అదలా ఉంది అంతే. అంటే ఒకప్పుడు బాధపడేదాన్ని, నాకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఐ డోంట్ డిజర్వ్ దిస్, నేను మంచి మనసున్న మనిషిని, నాకు ఇలా చేయకూడదు, సొసైటీ మంచోళ్ళతో మంచిగా ఉండాలి అని. కానీ వీఆర్ ఆల్ జస్ట్ ఒక గేమ్ నడుస్తుంది ప్రపంచంలో, అందరు గేమ్లు ఆడుతున్నారు. ఈ గేమ్లో మనం జస్ట్ ఒక పాత్ర, దాన్ని ఎందుకు అంత సీరియస్ తీసుకుంటున్నా అనిపించింది. ఓకే, ఒక ప్రాబ్లం వస్తే సొల్యూషన్ ఉంటుంది, సొల్యూషన్ కోసం ప్రయత్నిద్దాం. ఫస్ట్ నేను బాధపడడం మానేసా, ఇమోషనల్ అవ్వడం మానేసా. ఇమోషనల్ ఎవరికి అవుతా అంటే, నా వాల్యూ తెలిసిన వాళ్ళ కోసం మాత్రమే ఇమోషన్, నా వాల్యూ తెలియని వాళ్ళకి ఇమోషన్ తీసేసి లాజిక్స్ పెట్టడం స్టార్ట్ చేసా. మరి ఆ ఎమోషనల్ పోస్ట్ ఎందుకు పెట్టాను? ఒక 3 days బ్యాక్ నా గురించి ఆలోచించుకొని పెట్టాను. నేను చెప్తా వినండి, మధ్యలో ఆ పోస్ట్ మీరు చదివారా కింద? నేను చదివా, మీ బ్రేకప్ గురించి, మీ ఫీలింగ్ గురించి ఎక్స్ప్రెస్ చేసి కరెక్ట్గా అర్థం చేసుకోలేదు. నేను ఏం రాశానంటే, ఇప్పుడు క్యాజువల్ డేటింగ్ అనేది చాలా టాక్సిక్, ఇది చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది ఎవరికి, పాతకాలం మనుషులకి, కన్జర్వేటివ్ పీపుల్కి చాలా కాంట్రవర్షియల్ అనిపిస్తుంది. బట్ దిస్ ఈస్ ట్రూత్. ఇది ఓన్లీ యంగర్ పీపుల్కి, ఎవరైతే ట్రామాలో కొట్టుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే జవాబులు ఇచ్చే పోస్ట్ ఇది. అంటే నాకు లాస్ట్ ఇయర్ నుంచి రెవల్యూషన్స్ వస్తున్నాయి అనమాట. రెవల్యూషన్స్ అంటే స్పిరిచువల్ కనెక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి, చిన్నప్పటి నుంచి నాకు జరగని జస్టిస్లకి, క్వశ్చన్స్కి అన్నిటికీ ఒక్కొక్కటి ఆన్సర్స్ దొరుకుతున్నాయి. సో మధ్యలో ఏమైందంటే 2023లో బ్రేకప్ అయిపోయిన తర్వాత ఎక్స్ట్రీమ్ సెక్షువల్ ట్రామా. నాకు ఆ బ్రేకప్లో కూడా నాకు నా పెళ్ళైంది, నాకు ఫోర్స్ఫుల్గా పెళ్ళయింది. ఆ పెళ్ళిలో కూడా నాకు ఎక్స్ట్రీమ్ ట్రామా, లిటరల్ తట్టుకోలేక 5 stitches ఉన్నాయి, సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నా. అంటే ద కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ వెంట్ త్రూ, నేను ఎలా బ్రతుకున్నానో నాకు తెలీదు, నేను హోస్ట్లో ఎలా ఉన్నానో నాకు తెలీదు, నేను సైకో కానీ, పిచ్చిదాన్ని కానీ, చచ్చిపోవడం కానీ, మూడిట్లో ఎందుకు జరగలేదో నాకు తెలియదు. ఫోర్స్ఫుల్ పెళ్ళేంటి అంటే మా పేరెంట్స్ డివోర్స్ అయిపోయింది, ఇంట్లో నలుగురు ఏమనుకుంటారు అని చెప్పి తొందరగా పెళ్లి చేసేసేయాలని ఫోర్స్ఫుల్గా. మా అమ్మ అయితే పాయిజన్ బాటిల్ పెట్టుకొని నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతాను కూర్చొని. నాకు అప్పటికే అర్థమైపోయింది వీళ్ళు టాక్సిక్ ఉన్నారు, వీళ్ళతో నేను సంతోషంగా ఉండలేను. నేను చెప్పాను, అమ్మ ఇప్పుడు ఈ పెళ్లి చేసుకుంటే నేను సంతోషంగా ఉండలేను, కానీ నేను ఈ మాటకు రెస్పెక్ట్ ఇస్తా, నువ్వు చేసుకోమంటే నేను చేసుకుంటా, కానీ నీకు నా సంతోషం ఇంపార్టెంట్ అయితే ఇది పెళ్ళి వద్దు, క్యాన్సిల్ చేయించేసే. వీళ్ళు మాటలు ఒకటి ఉంది, చేష్టలు ఒకటి ఉంది, వీళ్ళు కరెక్ట్ కారు అని చెప్తే బాటిల్ పెట్టుకుంది. అవన్నీ నాకు సంబంధం లేదు, పెళ్ళి చేసుకో అంతే. అంటే లిటరల్గా మండపం వెళ్ళేటప్పుడు కూడా నాకు ఇట్లా పారిపోవాలా అని ఉండే. కానీ పాపం మా అమ్మ ఒక్కతే అయిపోయింది, మా అమ్మకి చెడ్డ పేరు నేను తీసుకురావద్దు అని ఎంత లోపల కుమిలి వెళ్ళి చేసుకున్నా. పెళ్ళి అప్పగింతలు అవుతాయి కదా, అప్పగింతలప్పుడు మా అమ్మ నన్ను హక్ చేసుకొని, అమ్మ మిస్ యూ అని చెప్పి ఇట్లా హక్ చేసుకుంటే మా అమ్మ ఒక డైలాగ్ కొట్టింది, నా మనసు తిరిగిపోయింది తెలుసా. చూడు ఇట్లా హక్ చేసుకొని చెవులో చెప్తుంది, నేను వదిలించుకోవడానికి పెళ్ళి చేస్తున్నా, మళ్ళీ నా జీవితంలోకి రాకు, జస్ట్ గెట్ అవుట్ ఆఫ్ మై లైఫ్ అని. మళ్ళీ ఇలా లేచి ఇలా సరే బెట్ట బాగా వెళ్ళిపోయింది. నేను ఫ్లిప్ అయిపోయా. ఒక అమ్మ అందరి ముంగలు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాగా, సీక్రెట్గా ఒకలాగా, అలా ఎలా ఉండగలుగుతారు అనే షాక్లో ఉండిపోయినా. నాకు ఇదే మా అమ్మ మెంటాలిటీ ముందు తెలుసుంటే
నేను పారిపోయేదాన్ని ఇంట్లోంచి. యాక్చువల్లీ యూఎస్కి వెళ్ళకపోవడానికి రీజన్ ఇదేమో. ఇది ఎప్పుడు వచ్చింది? సో ఇలా జరిగాయి. సో నాకు అందుకే పెళ్ళంటే భయం, పెద్దోళ్ళంటే భయం. అంటే అది భయం అంటే భయపడను, కానీ సబ్కాన్షియస్ యాంగ్జైటీ అది. అందుకే పెళ్ళి జోలికి వెళ్ళాలంటే